నమస్కారం. కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రకృతి పరిరక్షణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. న్యాయమూర్తి కృష్ణవంశీ. పెన్ డౌన్ సమ్మెను తిరిగి ప్రారంభించిన దస్తావేజు లేఖరులు. విగ్రహాల చోరీ ముఠా అరెస్ట్. 110 కిలోల పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. తెలుగు భాషా పరిరక్షణ అందరి బాధ్యత. విశ్రాంత ఉపాధ్యాయులు. అథ్లెటిక్స్ లో విజయం సాధించిన శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు. వార్తలోని వివరాలు. అన్నమయ్య జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చురుకుగా పనిచేస్తోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ దక్షిణ కొరియాకు చెందిన బూయంగ్ కంపెనీ ప్రతినిధులతో స్పష్టం చేశారు. మంగళవారం మదనపల్లి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధ్యక్షతన జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మతో కలిసి దక్షిణ కొరియాకు చెందిన బూయంగ్ కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ స్వయంగా కంపెనీ ప్రతినిధులతో కలిసి వాల్మీకిపురం మండల పరిధిలోని తాటిగుంటపల్లి ఇండస్ట్రియల్ పార్కును సందర్శించి పరిశ్రమ స్థాపనకు అనువైన భూములను పరిశీలించారు. సమావేశంలో జిల్లా భౌగోళిక అనుకూలత, జాతీయ రహదారి అనుసంధానం, పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీటి లభ్యత, నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తదితర అంశాలను కలెక్టర్ కంపెనీ ప్రతినిధులకు సమగ్రంగా వివరించారు. పరిశ్రమ స్థాపనకు అవసరమైన అన్ని అనుమతులు, ప్రభుత్వ శాఖల సమన్వయం, భూ కేటాయింపు తదితర అంశాల్లో జిల్లా యంత్రాంగం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. మంత్రి నారా లోకేష్ చొరవతో దక్షిణ కొరియాకు చెందిన బూయంగ్ కంపెనీ ఎస్కేఐ కార్ప్ గ్రూప్తో కలిసి సుమారు 245 కోట్ల పెట్టుబడితో 3 దశల్లో ఎగుమతుల ఆధారిత ఫుట్వేర్ కాంపోనెంట్స్ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. ఈ పరిశ్రమలో షూ లేసులు, వెబ్బింగ్స్, ఇతర ఫుట్వేర్ ఉపకరణాలు తయారు చేసి అంతర్జాతీయ ప్రముఖ బ్రాండ్లకు సరఫరా చేయనున్నారు. ప్రాజెక్టు ప్రారంభ దశలో సుమారు 40 ఎకరాల భూమి అవసరమవుతుందని, భవిష్యత్తులో విస్తరణకు అవకాశం ఉండేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రకృతి పరిరక్షణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని జూనియర్ సివిల్ జడ్జి కృష్ణవంశీ అన్నారు. ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవంలో భాగంగా మంగళవారం సుగాలమిట్ట గ్రామంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షులు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు జరిగింది. ఈ సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ చెట్లను నరికివేయకుండా అందరూ సంరక్షించాలని తెలిపారు. అదేవిధంగా ప్రతి ఇంటిలో చెట్లను పెంచుకోవాలని, కాలుష్యాన్ని నివారించాలని, ప్లాస్టిక్ వాడకూడదని ఈ సందర్భంగా తెలియజేశారు. పుంగనూరు సిఐ సుబ్బరాయుడు డిజిటల్ అరెస్టుల మీద, సైబర్ క్రైమ్ నేరాల మీద, డ్రగ్స్ మీద అవగాహన ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాము, గ్రామస్తులు పాల్గొన్నారు. పల్లెల్లో ఉండే మీరందరికీ నేచర్ని కాపాడుకోవాలని విషయం మేము కొత్తగా చెప్పవసరం లేదు. ఇదంతా మాలాగా ఏదో సిటీలో పెరిగిన వాళ్ళకి మాకు తెలియదు. యాక్చువల్గా ఈ చెట్టు చూస్తే తెలుస్తుంది మీరు నిజంగా ఎంత జాగ్రత్తగా ఉంచుకున్నారు. అదే ఇంత ప్లేస్ ఉంటే మా ఊర్లో బిల్డింగ్ కట్టేస్తారు, పెద్ద అపార్ట్మెంట్ కట్టేసి ఒక 20 ఫ్లాట్లు కట్టేసి అమ్మేస్తారు. కానీ ఇలా చెట్టు చూస్తే అనిపించింది చాన్నాళ్ళకి ఒక చెట్టుని చూసామని. అట్లా మీకు పల్లెల్లో ఉన్న వాళ్ళకి కొబ్బరి చెట్లు ఇవన్నీ మిమ్మల్ని చూస్తుంటే మీకు మేము ఏం నేర్పించాలో మేము చెప్పవసరం లే. మీకు నేను నిజంగా ఒక కృతజ్ఞత చెప్పడానికి వచ్చాను ఈరోజు. ఎందుకంటే మేము అందరం ఇప్పుడు మళ్ళీ తిరిగి చూస్తుంది ఒక పల్లెల వైపే. మిమ్మల్ని చూసి మా విధానాలు మార్చుకోవాలి. మిమ్మల్ని చూసి ఓకే ఒక మొక్క పట్ల ఎంత ప్రేమగా ఉంటారో మీరు. ఒక వర్షాన్ని వస్తే కొన్ని ఊర్లు ఇంకా ఉన్నాయి, మా సైడ్ కూడా ఊర్లు ఉన్నాయి. మేము తూర్పుగోదావరి అటు సైడు వర్షం వస్తే మొదట మేము అంతా పూజ చేసి అప్పుడు పొలంలో అడుగు పెడతారు. అట్లా పల్లెల్లో మీ అందరికీ ఏది నేర్పించవసరం లేదు, మీ దగ్గర నేర్చుకోవడానికి వచ్చాము ఈరోజు నేను మీ అందరి దగ్గరికి వచ్చింది కూడా కృతజ్ఞత చెప్పడానికి. అలాగే సార్ చెప్పిన కొన్ని టాపిక్స్ ఉన్నాయి, ఏవైతే డిజిటల్ అరెస్ట్ అని కానీ సార్ కొన్ని జనరల్ టాపిక్స్ అని అవన్నీ నిజంగానే మీరు వాళ్ళ దగ్గర వినాల్సిందే.
ఎందుకంటే ఈ రోజుల్లో ఇవన్నీ మనకు చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. ఇవన్నీ మీకు తెలియకపోతే మిమ్మల్ని వాడుకునే వాళ్ళే ఉంటారు. కానీ పల్లెల్లో మనం ఉంటాం జనరల్గా కూడా మనకి బయటికి వెళ్ళి జీవో ఎంఎస్ నెంబర్ 396ను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని దస్తావేజు లేఖరులు డిమాండ్ చేశారు. పొంగనూరులోని సబ్ రిజిస్టర్ కార్యాలయం సమీపాన మంగళవారం దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ తిరిగి పునఃప్రారంభించారు. నల్ల రిబ్బన్లు ధరించి ప్రభుత్వం ప్రైవేటు కేంద్రాల ఏర్పాటు నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన నినాదాలు చేశారు. 396 ఈ జీవో ద్వారా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ప్రైవేట్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆస్తుల భద్రత మరియు గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫ్రంట్ ఆఫీసులను ఏర్పాటు చేసి వాటిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించాలని చూడటం వల్ల దస్తావేజు లేఖరులు మరియు స్టాంప్ వెండర్స్, డిటిపి ఆపరేటర్స్ మరియు సహాయకులందరూ తమ జీవనోపాధిని కోల్పోవడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం విఘ్నతతో ఆలోచించి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానం ప్రతిపాదనలు విరమించుకోవాలని వారు కోరారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ పెన్ డౌన్ కార్యక్రమం ఈ నెల 31వ తేదీ వరకు కొనసాగిస్తామని చెప్పారు. అన్నమయ్య జిల్లాలోని పలు దేవాలయాల్లో వరుస విగ్రహాల చోరీ కేసును ఛేదించారు పొంగనూరు పోలీసులు. పొంగనూరు పట్టణం శ్రీకృష్ణదేవరాయల క్రాస్ వద్ద వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డాడు నిందితుడు. దేవాలయాల్లో దొంగలించిన విగ్రహాలను విక్రయానికి తీసుకువెళ్తూ ఉండగా పట్టుకున్నారు పోలీసులు. నిందితుడు మదనపల్లికి చెందిన ప్రభాకర్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పంచలోహ విగ్రహాలు, ఇత్తడి హంస జ్యోతులు, కంచు గంటలు స్వాధీనం చేసుకున్నారు. పొంగనూరు పరిధిలోని సోమల, చౌడేపల్లి, సదుం, నిమ్మనపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడ్డాడు నిందితుడు. చోరీకి ఉపయోగించిన ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. కేసును ఛేదించిన పొంగనూరు అర్బన్ పోలీసులను జిల్లా పోలీసు అధికారులు అభినందించారు. ఈ మధ్యకాలంలో పొంగనూరు మరియు పరిసర మండలాల్లో దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లె డిఎస్పి సార్ గారి పర్యవేక్షణలో సదరు ముద్దాయిల కోసము స్పెషల్ టీంను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈ దినం ఉదయము మన శ్రీకృష్ణదేవరాయల క్రాస్ వద్ద ఒక ఆటో వస్తూ ఉండి బజాజ్ ఆటో ఏపీ 39W8158 బజాజ్ ప్యాసింజర్ ఆటోను ఆపగా అందులో ఒక వ్యక్తి పోలీసును చూసి పారిపోవడం ప్రయత్నించగా ఆ వ్యక్తిని మేము పట్టుకొని విచారించగా ఆ వ్యక్తి పేరు ఎలకపల్లి ప్రభాకర్, వయసు 39 సంవత్సరాలు, తండ్రి పేరు వై కుమార్. ఇతని స్వగ్రామము పీలేరు మండలం ఎరుగుంట్లపల్లి. అయితే ప్రస్తుతం మదనపల్లి టౌన్లో మొలకల్దిన క్రాస్ వద్ద బాడగా ఇండ్లు తీసుకొని నివసిస్తున్నాడు. అతను తన విచారణలో భాగంగా నిందితుడు పొంగనూరు మండలంలో మన గూడూరుపల్లి క్రాస్ వద్ద బోయకొండ గంగమ్మ టెంపుల్లో ఈ నెల 17వ తేదీన 2 గంటలు ఈ పూజ చేసే వస్తువులు దొంగిలించినట్లు అంగీకరించాడు. అదేవిధంగా సోమల మండలము, నిమ్మనపల్లి, చౌడపల్లి, సదుం మండలాలు కూడా దొంగతనాలు చేసినట్లు చెప్పాడు. దాన్ని ఆధారం చేసుకొని మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి కనుగొనగా వారు సోమల పిఎస్ లిమిట్స్లో 10 కేజీల విలువ ఎత్తుగల విగ్రహం, పోతురాజు విగ్రహం దొంగతనం చేసినట్టు చెప్పారు. అదేవిధంగా నిమ్మనపల్లి పిఎస్ లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహము మరియు 2 అమ్మవార్ల పంచలోహ విగ్రహాలు మరియు అదేవిధంగా చౌడపల్లి పిఎస్ లిమిట్స్లో ఒక పంచలోహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము మరియు 2 ఇత్తడి దీపస్తంభాలు మరియు చేసినట్లు ఒప్పుకున్నాడు. అదేవిధంగా సదుం పిఎస్ పరిధిలో ఒక గరుడ వాహనము, ఒక కంచు గంట చేసినట్లు ఒప్పుకున్నాడు. దాన్ని బట్టి అతన్ని విచారించి మరియు ఆ ఆటోను స్వాధీనం చేసుకొని చెక్ చేయగా అందులో ఈ నేరాలకు సంబంధించిన విగ్రహాలు తీసుకొని అతన్ని సేల్ చేయడానికి తీసుకుని వెళ్తుండగా అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. తదుపరి అతన్ని అరెస్ట్ చేసి ఫార్మాలిటీస్ అని కంప్లీట్ అయిన తర్వాత గౌరవ కోర్టు నందు హాజరుపట్టడం జరుగుతుంది. పిఎస్ 1, నిమ్మనపల్లి పిఎస్, సౌడోపల్లి పిఎస్, సదుం పిఎస్ చూసాము. గతంలో ఏమి కేసులు ఏమి లేవు. పిఎస్కి సంబంధించి 3 కేజీల 400 గ్రాములు జ్యోతులు మరియు కంచు గంట వచ్చేసి 2 కేజీలు. అదేవిధంగా సోమల పిఎస్కి సంబంధించి
పంచలోహ విగ్రహం పోతురాజుది వచ్చేసి 10 కేజీల 900 గ్రాములు. నిమ్మనపల్లి పిఎస్కు సంబంధించి వెంకటేశ్వర స్వామి విగ్రహం మరియు 2 అమ్మవార్ల విగ్రహము తూకం వేస్తే వాటి బరువు వచ్చేసి 34 కేజీల 700 గ్రాములు వచ్చింది. చౌడేపల్లి పిఎస్కు సంబంధించి పంచలోహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము మరియు 2 దీపస్తంభాలు వాటి బరువు మొత్తం 34 కేజీల 700 గ్రాములు వచ్చింది. అదేవిధంగా సదుం పిఎస్కు సంబంధించి గరుడ వాహనము కంచుగంట ఈ రెండింటి బరువు వచ్చేసి 14 కేజీల 340 గ్రాములుగా తెలిసింది. వాటి విలువ వచ్చేసి మనకు మార్కెట్ వాల్యూ తెలియదు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. కౌసర్ హాస్పిటల్ షావలి వీధి ప్రక్కన అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సబీహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997న బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. తిరిగి వార్తలకు స్వాగతం. చిత్తూరు జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా పోటీల్లో పుంగనూరు శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఘన విజయం సాధించారని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్కే అన్నార్ తెలిపారు. 400, 200, 100 మీటర్లు లాంగ్ జంప్ మహిళల విభాగం అనుష్క ద్వితీయ, కుసుమ తృతీయ స్థానం కైవసం చేసుకున్నారు. షాట్ పుట్ అత్తర్ జీనత్ తృతీయ స్థానం, 1500 మీటర్లు పురుషుల విభాగం రామకృష్ణ ప్రథమ స్థానం, రాఘవేంద్ర తృతీయ స్థానంలో నిలిచారు. విజయం సాధించిన విద్యార్థులను విజయానికి కారకులైన పిడి రామ్ కుమార్ను కళాశాల అధ్యాపక బృందం అభినందించారు. పొంగనూరు తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం ఈ నెల 31వ తేదీన నిర్వహించనున్నారు. ఈ మేరకు తహసీల్దార్ రాము మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, కమిటీ సభ్యులు తప్పకుండా హాజరు కావాలని సూచించారు. పొంగనూరు మండలం నెక్కొంది గ్రామ సమీపాన కొండపై దక్షిణం కాశీగా విరాజిల్లుతున్న శ్రీ అగస్తేశ్వర స్వామివారి కుంభాభిషేక మహోత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. రెండవ రోజు మంగళవారం గణపతి పూజ, ఏకాదశి రుద్రాభిషేకం, కలశ పూజ, వరుణ జపం, హోమం, సాయంకాలం కుంకుమార్చన, బిల్వార్చన అర్చకులు నిర్వహించారు. బుధవారం గణపతి ప్రార్థన, గంగ పూజ, కుంభాభిషేకం, వరుణ జపం, నవగ్రహ ఆరాధన, పూర్ణాహుతి జరుగుతుందని తెలిపారు. భక్తులు ఈ మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఏదో ఇద్దరు ఎత్తుకోమండి, ఏదో ఒకటి ఆర్ట్ తీసుకొని తీర్థం ప్రసాదం బయట తీసుకోండి, పంచామృతం బయట ఇస్తాము. ఇప్పుడు కనపడదుగా, మళ్ళీ రండి. మరి ఇప్పుడు చూడలేము, కనిపింది ఇప్పుడు అసలు మొత్తం తొక్కేసినారు. పొంగనూరు పట్టణం ఎన్ఎస్పేటలోని గ్రామ దేవత నడివీధి గంగమ్మకు ఆషాఢ మాస మంగళవారం సందర్భంగా ఎన్ఎస్పేటలోని భక్తులు భక్తి శ్రద్ధలతో జలాభిషేకాలు నిర్వహించారు. అమ్మవారికి సమర్పించే జలాలకు పవిత్రంగా పూజలు నిర్వహించి మహిళలంతా సామూహికంగా ఆలయం వద్దకు చేరుకుని అమ్మవారిని ప్రార్థిస్తూ 108 బిందెలతో అభిషేకించారు. వర్షాలు సకాలంలో కురవాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ప్రతి ఏడు ఆషాఢ మాసంలో జలాభిషేకాలు నిర్వహిస్తామని స్థానికులు చెప్పారు. ఆగస్టు 4వ తేదీన పటాలమ్మవారికి దీపాలు సమర్పించనున్నట్లు తెలిపారు. ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో అమ్మవారికి పూజలు చేయడం మన ఆనవాయితీ కాబట్టి తరతరాలుగా వస్తున్న ఆచారం ప్రకారం ఈ సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో శ్రీ పటాలమ్మ తల్లికి దీపాలు మోయాలని వచ్చే మంగళవారం అనగా 4/8/2026వ తేదీన ధూపదీప దీపాలతో మరియు పిండి దీపాలతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బలులు సమర్పించి పూజలు చేయడం మా ఆచారము. ఆ ఆచారం ప్రకారం ఈ సంవత్సరం కూడా వచ్చే మంగళవారం దీపాలు మోస్తాము. ఈ దీపాల ఊరేగింపులో ప్రతి ఇంటి నుండి ప్రతి హిందూ బంధువులు ప్రతి ఒక్కరూ ఒక 3 పిండి దీపాలు తీసుకొని కట్టలో ఉంచుకొని ఊరేగింపుగా అమ్మవారికి సమర్పించడం చాలా మంచిది. ఆ దీపాలు పిండి దీపాలు అమ్మవారికి పెట్టడం వల్ల అమ్మవారి కృపా కటాక్షాలు మనపై ఉంటాయని మా పెద్దలు మాకు తెలియజేస్తున్నారు. అదే ప్రకారము ఈ పిండి దీపాల ఊరేగింపుతో అమ్మను పూజించే దానివల్ల అమ్మ శాంతించి వానలు సకాలంలో కురిపించి వాడి పంటలు సుభిక్షంగా కలుగుతాయని అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందుతాయని ఎటువంటి అంటువ్యాధులు కానీ ఇతర ఏ విధమైన వ్యాధులు కానీ ప్రజలకు దరిచేరకుండా అమ్మవారు రక్షిస్తుందని మన నమ్మకము. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఆ తల్లి ఇన్నేళ్లుగా మనం కాపాడుకోవచ్చు. కాబట్టి అదే ఆచారాన్ని కొనసాగిస్తూ ఈ సంవత్సరం కూడా వచ్చే మంగళవారం పిండి దీపాలతో వెళ్ళి అమ్మవారిని పూజ చేస్తున్నాము. ప్రతి ఒక్కరూ దయచేసి హిందూ బంధువులందరూ మీ ఇంటి వద్ద నుండి ప్రతి ఒక్కరూ పిండి దీపాలు తీసుకొని వచ్చి ఊరేగింపులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. ప్రస్తుత సమాజంలో తెలుగు భాష పరిరక్షణ అందరి బాధ్యత అని తెలుగు భాష అభిమానులు విశ్రాంత ఉపాధ్యాయులు పేర్కొన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ గల్లా గంగాధర్ నాయుడును కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. అలాగే కళాశాలలో చక్కటి పద్యాలను పాడిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మునస్వామి నాయుడు, భక్తవత్సల రాజు, ఎర్రప్ప యాదవ్ మరియు కళాశాల తెలుగు అధ్యాపకురాలు విజయ్ కుమారి, రాధాకృష్ణయ్య, చెంగయ్య, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులను పాల్గొన్నారు. మన భాష భలే బాగుంటుంది. ఈయన ఒక తమిళ కవి చెప్పాడు, అయ్యా మీ తెలుగు మాటలు వింటూ ఉంటే ఏదో సంగీతం విన్నట్టుగా ఉంది, అంత గొప్పగా ఉంటుంది, దాంట్లో ఎన్ని ప్రాసలు ఉన్నాయి, చాలా గొప్పదనం. ఏంటి ఈ భాష ఇంత గొప్పదనం వచ్చిందంటే ఈ భాషలో చాలా ఉన్నాయి, అలంకారాలు ఉన్నాయి, ఛందస్సు ఉన్నాయి. మా అధ్యక్షుడు చెప్పినట్టుగా అన్నిటికంటే మించి తలుపు తెలిసే ఆ తెలుగు సింహాసనంలో ఉంటుంది అవధానము. ఇదే అవధానం, తెలుగులో అవధానం ఉంది, అది చాలా గ్రేట్. పద్యాలు ఏం కాదు, తెలుగు తీయని తత్తు పద్య పద క్రీడ అత్యంత మోహనములు శోభనములు అన్నాడు ఒక ఆయన కవి. ఎంత గొప్పగా ఉంటుంది ఆ పద్యము. ఈ పద్యము చాలా కూడా చెప్పాడు. భారతంలో ఉన్నాయి రాష్ట్రాలు ఏం రాశారు ఆయన. మా ద్రౌపదికి వస్త్రాభరణం చేస్తుంటే కోపం వచ్చింది ఎవరికి, భీముడికి. ఒక పద్యం చెప్పాడు. అది ఎక్కడంటే దానిని
మతమున దోషే సంపూర్ణ నిజోదేహం నుండి వచ్చిన ఇస్లాత్మ నఫాత్మదీయ బాబు వివక్షత చెప్పాయ దారుణ్యరాజ్య సంపద మతమున కోమలి కృష్ణ చూచి రబ్బోరు నిజోరు దేహం నుండి వచ్చిన లోక భీకర లీలను వధించి తద్వీపులు వచ్చేస్తాయి అని ఆయన భలే కోపంతో చెప్పాడు. అది అట్లా ఆ పద్యంలో ఇంకొకరు పాండవులు రాష్ట్రయోగం చేసినప్పుడు శ్రీకృష్ణుల వారిని అగ్రసింహాసనాన్ని ఎక్కించాడు. ఈయన ఎంతమంది ఉన్నారు, ఎంతమంది రాజులంతా ఉన్నారు, అవని రాజులు అనేకులుండగా ఎంతమంది రాజులు ఉన్నారు, అవని రాజులు అనేకులుండగా విశిష్టారాజులు పూజ్యులు దిగుజులు పలువురు ఉండగా దరిద్రీనాథ గాంగేయులు వ్యవసాయం కష్టచరిత్రలు వస్తేయులు పూజించి మీ అభ్యేకం మరిపించింది ఇందరకు. ఆషాఢ మాసం సందర్భంగా గ్రామ దేవతల ఆలయాల్లో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. పొంగనూరు ప్రజల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న గ్రామ దేవత శ్రీ సుగుటూరు గంగమ్మకు మంగళవారం భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చనలు అష్టోత్తరం నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకోగా మహిళలు నిమ్మకాయ దీపాలను వెలిగించి అంబలి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాసేపు ప్రకటనలు. శ్రీ వెంకటేశ్వర మహల్ థియేటర్ వారి శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా పాత కస్టమర్స్ కు శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ బాగా గుర్తుంటుంది. 1997 బజారు వీధిలో శ్రీ లక్ష్మీనారాయణ జ్యువెలర్స్ పేరుతో మొదలుపెట్టి ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్ వరకు సుమారు 30 ఇయర్స్ మాకు ఈ సక్సెస్ ను అందించిన మా కస్టమర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు శ్రీ వెంకటేశ్వర గోల్డ్ ప్యాలెస్. మా అడ్రస్ ఎంపీటీ రోడ్, రిలయన్స్ ట్రెండ్స్ ప్రక్కన, పుంగునూర్. మా ఫోన్ నంబర్ 8106488916. కౌసర్ హాస్పిటల్, షావలి వీధి ప్రక్కన, అశోక్ నగర్, ఎంబీటీ రోడ్, పొంగనూరు. పొంగనూరు పట్టణంలో గత 13 సంవత్సరాలుగా డాక్టర్ సపేహా కౌసర్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నమ్మకమైన ప్రసూతి మరియు స్త్రీల వైద్య సేవలను అందిస్తున్న కౌసర్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో, అనుభవజ్ఞులైన వైద్య బృందంతో 24 గంటలు అందుబాటులో కలదు. వేలాది విజయవంతమైన ప్రసవ అనుభవంతో 80% పైగా నార్మల్ డెలివరీలు మా ప్రత్యేకత. హై రిస్క్ ప్రెగ్నెన్సీలు, ఇన్స్ట్రుమెంటల్ డెలివరీలు, సంతానలేమి సమస్యలు, పీసీఓడి, థైరాయిడ్, బీపీ, షుగర్ సమస్యలకు మెరుగైన చికిత్స అందుబాటులో ఉంది. బాలికలు మరియు మహిళలకు పీరియడ్ సమస్యలు, హార్మోన్ సమస్యలు, గర్భాశయ వ్యాధులు, ఫ్యామిలీ ప్లానింగ్, గర్భసంచి ఆపరేషన్లు, క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయి. అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఐసీయూ, స్కానింగ్, సిటీజీ, బేబీ వార్మర్, లేబర్ రూమ్ మరియు ప్రత్యేక వార్డు సదుపాయాలు కలవు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. ఫోన్ నంబర్స్ 9704573879 మరియు 08581253179. తిరిగి వార్తలకు స్వాగతం. పొంగనూరులోని స్వస్తిక్ డాన్స్ అకాడమీ విద్యార్థులు విజయం సాధించి అందరి మన్ననలు పొందారు. ది అల్టిమేట్ మెగా డాన్స్ మరియు మ్యూజిక్ ఫెస్ట్ 2026లో అద్భుత ప్రతిభగా నమర్చి విజేతలుగా నిలిచిన మోక్షిత్ సాయి అన్ని విభాగాల్లో ఉత్తమ ప్రతిభగా నమర్చగా దాన్విత, మౌనిక, సోనాలిక, హర్షిత, సహానా సాయి, శివ, సునీల్ విద్యార్థులకు డి ఫేమ్ జితు మాస్టర్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ విద్యార్థులు భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నత స్థాయి నృత్య పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకునేలా
డి ఫేమ్ వేదిక ద్వారా అన్ని విధాల ప్రోత్సాహం అందిస్తూ అవకాశాలు కల్పిస్తామని ఆయన తెలిపారు. ఈ విజయానికి కృషి చేసిన గురువులు, తల్లిదండ్రులు మరియు స్వస్తిక్ డాన్స్ అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ విద్యార్థులు జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ విజయానికి కృషి చేసిన డాన్స్ మాస్టర్స్ రేవంత్, విజయ్, బన్నీ, సునీల్ను అభినందించారు. ఈ పాప అయితే అది తెలుసురా భయ్, పాపే మాకైతే మోక్షిత. జితు సార్ మీరేమనుకుంటారు? అమ్మాయి నాకు చాలా బాగా చేసావు. ఈ ఇట్లా లేక తగ్గిన రాయడం భయమైందా? 6 పాయింట్ బాల్ మొత్తం షర్ట్ అని చెప్పారు. నువ్వు కాదు, నువ్వు హీరో. ఇద్దరు కాంపిటీషన్ చాలా బాగుంది. ఇది కాంపిటీషనా? యాక్చువల్లీ డైరీ మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంతమంది మధ్యలో లేడీ గెటప్ వేసుకుని వచ్చి చేయాలంటే కొంచెం సిగ్గుపడుతుంది. బేసిక్గా కాంపిటీషన్ తీసుకొని చేసావు కదా, సూపర్ అన్న. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, చాలా బాగా చేసావు. స్వస్తిక్ డాన్స్ అకాడమీ ఒక పర్ఫార్మెన్స్ ఉందన్న కదా, ఇది స్పెషల్ పర్ఫార్మెన్స్ వీళ్ళ డాన్స్ అకాడమీ తరపు నుంచి. సో మంచి ఎంటర్టైన్మెంట్ ప్రతి ఇయర్ ప్రతి ఈవెంట్స్ వేస్తారు. సో ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్ మనకి. అవును, మనోడు బాగా చేశాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రకృతి పరిరక్షణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి.
న్యాయమూర్తి కృష్ణవంశీ. పెండౌన్ సమ్మెను తిరిగి ప్రారంభించిన దస్తావేజు లేఖరులు. విగ్రహాల చోరీ ముఠా అరెస్ట్. 110 కిలోల పంచలోహ విగ్రహాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. తెలుగు భాషా పరిరక్షణ అందరి బాధ్యత. విశ్రాంత ఉపాధ్యాయులు. అథ్లెటిక్స్లో విజయం సాధించిన శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.